హలో అండి, వెల్కమ్ టు మ్యాండిచ్ మన్పా కిచెన్. ఇవాళ మనము ఎన్నో ఔషధ గుణాలున్న ఆరోగ్య ప్రయోజనాలున్న వామాకు చట్నీ చేసుకుందాము. ఇక్కడ నేను ముందుగానే వామాకుని కట్ చేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా తీసుకుని ఇలా పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్న అందులో కొద్దిగా వేరుశనగ గుళ్ళు తీసుకుందాము. అలాగే పచ్చి శనగపప్పు, తర్వాత కొద్దిగా మినపగుళ్ళు, ధనియాలు, నువ్వులు, జీరా, చింతపండు ఇవన్నీ కాస్త లైట్గా కలర్ మారే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఇప్పుడు మనం ఇవన్నీ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసులని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్లోని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి, లేదంటే చట్నీ స్వీట్ వస్తుంది. కొద్దిగా ఆనియన్ కలర్ మారే వరకు మనం కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత మనం తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనము కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న వామాకును కూడా వేసుకుందాము. ఇప్పుడు వామాకు అంతా బాగా ఉడికి దగ్గర పడే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామాకు పచ్చళ్ళు రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పులుసు అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా జీర్ణశక్తిని బాగా కలుస్తుంది. వామాకు మనకు కఫం ఉన్న కరిగిపోతుంది, మనకి ఎలాంటిది ఉన్నా సరిపోతుందండి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాను. మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసులను ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఫైన్గా పౌడర్ లాగా చేసి పెట్టుకుందాము. మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం అదే మిక్సీ జారీలోకి వేయించి పెట్టుకున్న వామాకు ఆనియన్ వేసుకుందాము. ఇది కూడా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇందులోని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం మరొకసారి మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఇలాంతా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలాంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పసుపు. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు కాస్త చల్లారిన తర్వాత చట్నీలు వేసి కలుపుకొని పెట్టుకుందాము. తాలింపుని మనం ఇందులోకి వేసి కలుపుకొని పెట్టుకుందాము. ఇలాంతా కలిపి పెట్టిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అద్భుతమైన వామాకు చట్నీ. చాలా సూపర్గా, చాలా టేస్ట్గా, చాలా బాగుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కలకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఈ చట్నీ. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.